పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17వ వచనం నుండి 24వ వచనం వరకు ఉన్నటువంటి భాగాన్ని మార్చి చదువుకుందాం. ఎఫెసీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయం 17 నుంచి 24 వరకు ఉత్తర ప్రత్యుత్తరాలుగా చదువుకుందాం. తెలుగు బైబిల్లో పేజీ నెంబర్ 175. నేను 17వ వచనం చదువుతున్నాను. కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకోవలదని ప్రభువునందు సాక్ష్యమిచ్చున్నాను. వారు సిగ్గులేని వారై ఉండి నానా విధములైనటువంటి అపవిత్రతను అత్యాశతో జరిగించుటకు తమను తామే కామకత్వమునకు అప్పగించుకున్నది. 20-21 మీరు కలిసి చదవండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశ వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావం వదులుకొని నీతియు యథార్థమైన భక్తియు గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావం ధరించుకొనవలెను. ప్రభు మన వినికిడిలో ఈ రేఖ భాగం దీవించును గాక. ఆమేన్. ప్రేమ కలిగిన మా ప్రభువా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఇంతవరకు ప్రభా మా ఆరాధన స్వీకరించిన దేవా, ఈ సమయంలో ప్రభా నీ వాక్యాన్ని మేము ధ్యానించినట్టుగా నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడండి. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మమ్మల్ని బలపరచండి. అదే రీతిగా యోగ్యమైన రీతిలో ప్రభా నీ బలం సమీపించుటకు ప్రభా మీరు మా కృప చూపించమని మీ కృపగల హస్తాలకి మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేయటానికి ప్రయత్నం చేద్దాం. చదవబడినటువంటి దేవుని వాక్యాన్ని మనము కలిసి ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు చాలామంది ఏమనుకుంటున్నారంటే, ఇంకా దేవుని దగ్గర నుండి మనం ఆశీర్వాదాన్ని పొందుకోవాలేమో అనేటువంటి ఉద్దేశంతో చాలామంది మీటింగులు కానీ మందిరానికి కానీ ఎందుకు వస్తున్నారంటే, ఇంకా దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, నేను ఎట్లా దేవుని యొద్ద నుండి ఆశీర్వాదాన్ని పొందుకోవాలి, కాబట్టి ఏం చేస్తే దేవుడు నన్ను ఆశీర్వదిస్తాడు, ఇటువంటి ఆలోచనలతో చాలామంది ఉంటున్నారు. అయితే ఉదయకాల సమయంలో మనము గమనించాల్సింది, ఈరోజు మనం ఆశీర్వాదం కొరకు దేవుని మందిరానికి రావట్లేదు. ఆల్రెడీ దేవుడు క్రీస్తులో మనకి ప్రతి ఆశీర్వాదాన్ని అనుగ్రహించాడు. కాబట్టి ఈరోజు మనం మందిరానికి ఎందుకు వస్తున్నామంటే, ఆశీర్వాదం కొరకు రాటల్లే, మెయింటెనెన్స్ కొరకు వస్తున్నాం. నా మాట మీకు అర్థమవుతుందా? ఎవరైనా కొత్త కార్ని మీకు బహుమానంగా ఇచ్చారనుకోండి, మీరు మళ్ళీ నాకు కార్ కావాలి అనుకుంటారా? ఏం చేస్తారు? ఇచ్చినటువంటి కార్ని మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది, సర్వీసింగ్ చేసుకుంటే సరిపోద్ది. దానిని మన క్రమంలో పెట్టుకుంటే ఆ వస్తువు అనేటువంటిది మీకు చక్కగా అది ఉపయోగపడుతుంది. అలానే ఈరోజు మనం ఆశీర్వాదం కొరకు దేవుని దగ్గరికి రావట్లేదు, దేవుడిచ్చిన ఆశీర్వాదాన్ని మెయింటైన్ చేసుకోవడానికి వస్తున్నాం. ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారందరికీ ఆల్రెడీ ప్రభువు ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడు. ఆశీర్వాదాన్ని కొత్తగా ఇవ్వడం. ఎందుకంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 3వ వచనంలో పౌలు గారు ఏమన్నాడు? మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడుగాక, ఆయన క్రీస్తునందు పరలోక విషయములో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును అనుగ్రహిస్తాడు. ఉందా? అనుగ్రహిస్తాడు అనుందా? అని ఏముంది అక్కడ? అనుగ్రహించెను అనుంది. అంటే అర్థం ఏంటి? ఇప్పుడు దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చేశాడా? ఆశీర్వాదాన్ని పొందుకోవడానికి వెయిట్ చేస్తున్నాం మనం? మాట్లాడరేంటమ్మా? మరి ఆశీర్వాదం కావాలని అడుగుతారేంటి?
మనకు అర్థం కావట్లేదు మన దగ్గర ఏముంది. ఇప్పుడు ప్రాబ్లం ఏంటంటే మన బ్యాంక్ అకౌంట్లో ఏముందో మనకు అర్థం కాకపోతే ఆ బ్యాంక్ అకౌంట్లో ఉన్నది గనక మనకి తెలియకపోతే ఎలా ఖర్చు పెడతావు? ఇప్పుడు ఈ రోజున మీరు చక్కగా ఎట్లా ఖర్చు పెట్టుకుంటున్నారు? ఎంతమందికి మీ బ్యాంక్ అకౌంట్లో మీకు ఎంత ఉందో మీకు తెలుసా? నాకు తెలియదు అనేవాళ్ళు ఎవరు ఉన్నారా? చెప్పండి. మీకు లెక్కలతో పైసలతో సహా తెలుసు, అవునా కదా? సో ఆబ్వియస్గా ఏం చేస్తున్నారు? మీరు బడ్జెట్ దేన్ని బట్టి వేసుకుంటున్నారు? ఆల్రెడీ ఉన్నదాన్ని బట్టి వేసుకుంటున్నారా లేదా? సో ఆబ్వియస్గా ఏం చేస్తున్నారు? ఉన్నదాన్ని మీరు మెయింటైన్ చేసుకుంటున్నారు. అలానే యేసు ప్రభువుని మన జీవితాల్లోకి మనం అంగీకరించినప్పుడు, మనం రక్షించబడినప్పుడు దేవుడు ప్రతి ఆశీర్వాదాన్ని మనకు అనుగ్రహించాడు క్రీస్తులో. సో ఇప్పుడు మనం దేని కొరకు జీవిస్తున్నాం? ఆశీర్వాదం పొందుకోవటానికి జీవించట్లేదు. కాబట్టి ఆశీర్వాదం పొందుకోవడానికి మా మీటింగ్కి రండి మీరు వెర్రెత్తినట్టు వెళ్ళక్కర్లేదు. కారణం ఏంటి? ఆశీర్వాదం పొందుకోవడానికి మీ మీటింగ్ మేము వెళ్ళక్కర్లేదు. కారణం ఏంటి? ఆడి క్రీస్తులో మాకు ఆశీర్వాదం ఉంది, నువ్వెందు నాకు ఇచ్చేది? సో ఇప్పుడు ఈ లోకంలో మనం జీవించేది దేని కొరకు? ఆశీర్వాదం పొందుకోవటానికి కాదు. దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మేనేజ్ చేసుకోవటం చేతకట్లేదు. చాలా మందికి అసలు ఆశీర్వాదం ఉందనే సంగతే తెలియదు. కాబట్టి ఆశీర్వాదం కొరకు అడుగుతున్నారు. ఆశీర్వాదం ఉన్నట్టు తెలిసినటువంటి వారు దాన్ని మెయింటైన్ చేసుకోలేకపోతున్నారు, దాన్ని మేనేజ్ చేసుకోలేకపోతున్నారు. నా మాట మీకు అర్థమవుతుందా? బండి ఇచ్చిన ఆయన మీకు బండి ఇచ్చాడు కానీ బండి మెయింటెనెన్స్ ఇవ్వలే, అవునా కదా? బండి ఇచ్చిన ఆయన ఎందుకు ఇచ్చాడు మీకు బండి? మీరు మెయింటైన్ చేసుకుంటారని బండి ఇచ్చాడా? ఆయన మెయింటైన్ చేయాలని మీకు బండి ఇచ్చాడా? సో బండి ఇవ్వగానే వెంటనే నువ్వు బండి బాగానే మాకు ఇచ్చావు బాబు, దీని మెయింటెనెన్స్ సంగతి ఏంటి అని అడుగుతారా? అది ఎంత చీప్గా ఉంటుంది, అవునా? సో ఆబ్వియస్గా బండి ఇవ్వటమే ఎక్కువ అని అనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? ఆ బండిని మెయింటైన్ చేసుకుంటే సరిపోద్ది. ఆ బండిని మెయింటైన్ చేసుకునే క్రమంలో ఎప్పటికప్పుడు ఏమి కావాలి, ఏమి ఉంచాలి, ఏమి తీసేయాలి, ఏది మార్చుకోవాలి, ఈ విషయాలు గనక మన జాగ్రత్త తీసుకుంటే ఆ బండి కనీసం 10-15 సంవత్సరాలు నిరాఘాటంగా ముందుకెళ్ళిపోద్ది. అయితే ఇచ్చిన బండి సరిగ్గా పనిచేయట్లేదంటే దాని అర్థం ఏంటి? ఇచ్చిన వాడి ప్రాబ్లమా లేదంటే మెయింటైన్ చేసుకునేవాడి ప్రాబ్లమా? బండి స్మూత్గా ముందుకు వెళ్ళట్లేదంటే కారణం ఏంటి? ఇచ్చినవాడు కొత్త కారే ఇచ్చాడు, కానీ నువ్వు సరిగ్గా ఏం చేస్తావు? 5,000కి వాడు మెయింటెనెన్స్ అంటాడు, నువ్వేం చేస్తావు? పర్లేదులే 5,000 ఏముంది, నాకు ఇప్పుడు అర్జెంట్ పని ఉందని చెప్పి చేస్తావు. అప్పుడు ఏమవుతుంది? మెయింటెనెన్స్ చేయాల్సిన టైంలో నువ్వు మెయింటెనెన్స్ చేయకుండా, పార్ట్లు మార్చాల్సిన టైంలో నువ్వు మార్చకుండా అదే రకంగా నువ్వు బండి తొక్కేస్తూ ఉంటే కొంతకాలానికి ఆ బండి ఏమైపోద్ది? పనికి రాకుండా పోతుంది. ఈరోజు చాలామంది క్రైస్తవ జీవితాలు అట్లానే తయారైపోయినాయి. పనికిరాట్లా క్రైస్తవ జీవితం, స్మూత్గా ముందుకెళ్ళట్లేదు, సంతోషంగా ముందుకెళ్ళట్లేదు. కారణం ఏంటి? క్రైస్తవ జీవితం ఇచ్చినవాడు ఇబ్బంది కాదు. ఇది దేవుడు మనకి రక్షణ ఇచ్చినప్పుడు ఆయన మనల్ని నూతన పురుషునిగా చేశాడు, నూతనంగా దేవుడు మనల్ని దీవించాడు. అయితే ప్రాబ్లం ఏంటంటే ఆ నూతనంగా ఇచ్చింది ఏదైతే ఉందో దాన్ని సరిగ్గా మెయింటైన్ చేయట్లు కనుక మన జీవితాల్లో ఈ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతూ ఉంది. నా మాట మీకు అర్థమవుతుందా? ఒక ఆయన అన్నాడు, జీవితము కొత్త ఇల్లు లాంటిది. కొత్త ఇల్లు జీవితాంతం కొత్తగా ఉంటే ఎంత బాగుంటుందో అర్థమవుతుందా? ఇల్లు కట్టించినప్పుడు ఎట్లాగా ఉంటుంది? కొత్తగానే ఉంటుంది. కొంతకాలానికి ఏమైతే తెలుసా? మీరు ఇల్లు కొన్న ధర కంటే కూడా మెయింటెనెన్స్ ధర పెరిగిపోతూ ఉంటుంది. సంవత్సరాలు గడిచే కొద్దీ ఏ కాస్ట్ పెరిగిపోద్ది? కొత్త ఇల్లు కొత్తగానే ఉంటుందా? ఏమవుతుంది? మెయింటెనెన్స్ కాస్ట్ పెరిగిపోతూ ఉంటుంది. మెయింటెనెన్స్ చేసుకోవాలి. అట్లానే ఇక్కడ పౌలు గారు మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయంలో ఏమో దేవుడు మనకేమిచ్చాడో మాట్లాడాడు. చాలా విషయాలు అక్కడ దేవుడు మనకిచ్చాడు.
ఆయన మనకి రక్షణ ఇచ్చాడు, ఆయన తన కుమారులుగా మనం చేసుకున్నాడు, ఆయన మనకి నిత్య జీవితం ఇచ్చాడు. చాలా రకాలైనటువంటి ఆశీర్వాదాలు ఆల్రెడీ మనం ప్రభువుని అంగీకరించినప్పుడు దేవుడు యేసుక్రీస్తునందు ప్రతి ఆశీర్వాదాన్ని ఇస్తాడు. అమ్మ నా మాట మీకు అర్థమవుతుందా? దేవుడు కొన్ని దాచుకొని కొన్ని ఇవ్వటం కాదు. మీరు మీ పిల్లలకి ఏం చేస్తారమ్మా? అన్నీ ఇస్తారు. కొన్ని దాచుకొని కొన్ని వదిలేస్తారా? లేదు, వీలైతే అన్నీ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తారు. అలానే దేవుడు కూడా ఆయన మనల్ని రక్షించుకున్నప్పుడు ఆయన అన్నీ మనకిచ్చాడు, ప్రతి ఆశీర్వాదాన్ని మనకిచ్చాడు. కానీ ఈ లోకంలో మనం చేయాల్సింది ఏంటంటే ఆ ఆశీర్వాదాన్ని మేనేజ్ చేసుకునే బాధ్యత మనది, ఆ ఆశీర్వాదాన్ని మెయింటైన్ చేసుకునే బాధ్యత మనది. ఎప్పుడైతే మనకి కొత్త ఆశీర్వాదాన్ని దేవుడు ఇచ్చినప్పటికీ కూడా మనం దానికి కావలసినటువంటి మెయింటెనెన్స్ కనుక మనం చెయ్యకపోతే ఎంత కొత్త బండైనా అది త్వరలో పాడైపోతుంది. అలానే క్రైస్తవ జీవితం కూడా మనం మెయింటైన్ చేయాల్సినటువంటి విషయాలు జాగ్రత్తగా మెయింటైన్ చేయకపోతే మనము క్రైస్తవ జీవితంలో కూడా కింద మీద పడతా ఉంటాం. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆబ్వియస్గా ఈ ఉదయకాల సమయంలో మన మెయింటెనెన్స్ గురించేటువంటి కొన్ని విషయాలు ఆలోచించడానికి ప్రయత్నం చేద్దాం. చాలా రీసెంట్గా నేను చూడలేదు అమెరికన్ ఐడల్ ఆ భాగం, కానీ మొన్న మార్చిలోనే ఒక 17 సంవత్సరాల పిల్ల, ఆ పిల్ల పేరు జెన్నిఫర్ జెఫ్రీస్, తాను రాసినటువంటి ఒక పాటని ఆమె ఆడిషన్లో పాడింది. సర్వసాధారణంగా అమెరికన్ ఐడల్లో వాళ్ళందరూ కూడా సెక్యులర్ సాంగ్స్ పాడతారు. కానీ ఈ అమ్మాయి ప్రభువు నమ్ముకున్న అమ్మాయి కనుక ప్రప్రథమంగా ఆడిషన్లో పాడింది ఈ క్రైస్తవ పాట. తాను రాసుకున్నటువంటి పాటనే. తాను అనుకుంది ఇంకెక్కడితో నా జర్నీ అయిపోద్ది, ఇక ముందుకి నేను కొనసాగను అని అనుకుంటే చాలా ఆశ్చర్యకరంగా జడ్జెస్ ఏం చేశారంటే ఆ ఆడిషన్ని స్వీకరించి ఆ అమ్మాయిని కాంపిటీషన్లోకి ప్రవేశపెట్టారు. ఆ అమ్మాయి రాసినటువంటి పాట ఏంటంటే చేంజ్ మై వేస్. నేను ఆ లిరిక్స్ గనక గమనించినప్పుడు 17 సంవత్సరాల పిల్ల ఎంత అద్భుతమైన లిరిక్స్ రాసిందో ఆశ్చర్యపోయా నేను. చాలా అద్భుతమైనటువంటి లిరిక్స్ రాసింది. ఏమని రాసినో తెలుసా? ఐ గాట్ ఏ బైబుల్ ఆన్ మై డెస్క్. నా డెస్క్ మీద బైబిల్ ఉంది, విత్ నో హైలైట్స్ ఆర్ క్రీసెస్. అంటే ఆ బైబిల్ కనుక తెరిచి చూస్తే చాలా కొత్తగా కనబడుతుంది. దానిలో ఎటువంటి మార్కింగ్స్ లేవు. ఆ పేజీలు ఏమాత్రము కూడా నలపబడలేదు. పేజెస్ స్టిల్ క్రిస్ప్, చాలా కొత్తగా ఉన్నట్టే ఆ పేజీలు ఉన్నాయి. దాని అర్థం ఏంటి? ఆ అమ్మాయి బైబిల్ చదువుతుందా, చదవట్లేదా? అది ఆమె చెప్పే విషయం. నా డెస్క్ మీద అయితే బైబిల్ ఉంది, ఆ బైబిల్ కొత్తగానే ఉంది, ఆ బైబిల్లో కనీసం ఎటువంటి దాన్ని తీసి చదివినటువంటి దాఖలాలు లేవు. దాని పర్యవసానం ఏంటంటే నా జీవితంలో నాకు వచ్చిన ఐడియా, ఐ హ్యాడ్ దిస్ ఐడియా, నాకు ఇటువంటి అభిప్రాయం వచ్చింది. ఏంటా అభిప్రాయం? ఐ యామ్ మిస్ ఇండిపెండెంట్. నాకెవరు అక్కర్లేదు, నేను ఈ జీవితాన్ని జీవించగలను, ఈ జీవితాన్ని ముందుకు తీసుకెళ్లేటువంటి సామర్థ్యం నాకుంది, ఎవరి ఆసరా లేకుండానే ఈ జీవితాన్ని నేను ముందుకు తీసుకెళ్లగలను అనేటువంటి అభిప్రాయం నాకు వచ్చింది. మీకు సంగతి చెప్పనా, ఈరోజు చాలా మంది జీవితాల్లో కూడా ఇటువంటి అభిప్రాయాలతో జీవిస్తున్నారు. చాలా మంది దేవుని దగ్గరికి రాకపోవటానికి కారణం ఏంటంటే దేవునితో నాకు అవసరం ఏముంది, నా చదువు నేను చదువుకుంటున్నాను, నా ఉద్యోగం నేను సంపాదించుకుంటున్నాను, నా జీతం నేను సంపాదించుకుంటున్నాను, నాకు కావలసినవన్నీ కూడా నేను సమకూర్చుకుంటున్నాను, ఇంకా దేవుని యొక్క అవసరత నాకు ఎక్కడ కనబడుతుంది? మహా అయితే దేవుడు నాకు ఎందుకు కావాలంటే చచ్చిపోతే ఒకానొక దినమున నరకానికి వెళ్తానంట, కాబట్టి నరకానికి వెళ్ళకుండా చచ్చిపోయిన తర్వాత నా జీవితం బాగా ఉండటం కోసం నాకు దేవుడు ఉంటే చాలు, అంతేగాని ఈ లోకంలో నాకు దేవుడు అక్కర్లేదు అన్నట్టుగానే ఇండిపెండెంట్గా బ్రతుకుతున్నాం. అందుకే ఆమె ఏమంటుంది? దట్స్ హూ ఐ యామ్. మిస్ ఇండిపెండెంట్గా నేను బతుకుతున్నాను. జస్ట్ వాచ్ మీ ఎక్సెల్. నేను పైకి పైకి వెళ్ళేటువంటి
ఆ యొక్క పరిస్థితి నా జీవితంలో నేను చూడాలనుకుంటున్నాను. వెల్, అయితే జరిగిన వాస్తవం ఏంటో తెలుసా? ఐ యామ్ ఫాలింగ్ ఫాస్ట్. నేను చాలా వేగవంతంగా కిందకి పడిపోతున్నాను. టూ ఫాస్ట్ టు క్యాచ్ మై సెల్ఫ్. ఎంత వేగంగా నేను పడిపోతున్నానంటే నన్ను నేను పట్టుకోలేనంత వేగంగా నేను పడిపోతున్నాను. మిస్ ఇండిపెండెంట్. నేను మిస్ ఇండిపెండెంట్గా బతుకుతున్నాను కదా, ఎవరి సహాయం నాకు అక్కర్లేదు అనుకుంటున్నాను కదా, ఈ జీవితాన్ని నేను హ్యాండిల్ చేయాలనుకుంటున్నాను కదా, కాబట్టి చేయగలనుకుంటున్నాను కనుక ఇండిపెండెంట్గా నేను దేవుని సహాయం లేకుండా, దేవుని వాక్య సహాయం లేకుండా ఈ లోకంలో జీవిస్తున్నటువంటి క్రమంలో నాకు అర్థమైన విషయం ఏంటంటే, నేను ఎంత దేవుని వాక్యానికి దేవునికి ఇండిపెండెంట్గా బ్రతుకుతున్నానో అంతే వేగంగా నా జీవితము పతనమైపోతుంది. మై ఫ్రెండ్స్, దట్స్ వాట్ వీ నీడ్ టు రియలైజ్. అంటే మన జీవితాల్లో దేవుని వాక్యానికి పాపానికి చాలా సంబంధం ఉంది. నువ్వు దేవుని వాక్యముతో గనక అంటుకట్టబడకపోతే, దేవునితో సంబంధము లేనటువంటి జీవితాన్ని గనక నువ్వు జీవిస్తుంటే, మేబీ నువ్వు మందిరానికి రావచ్చు, ఆదివారం కాబట్టి మందిరానికి వస్తున్నావేమో, ఒక గంట సేపు నీ శరీరాన్ని ఇక్కడ పెట్టేసి నువ్వు ఇంటికి వెళ్ళిపోతున్నావు, కానీ దానివల్ల ప్రయోజనం లేదు. నీ జీవితంలో దేవుడు యాక్టివ్గా ఉన్నాడా? దేవుని మీద ఆధారపడేటువంటి జీవితం ఉందా? దేవునికి ఇండిపెండెంట్గా నువ్వు జీవిస్తున్నావా? దేవుని మీద డిపెండ్ అవుతూ నువ్వు జీవిస్తున్నావా? ఒకవేళ దేవునితో సంబంధం లేకుండా, దేవునితో ఎటువంటి రిలేషన్షిప్ లేకుండా ఈ లోకంలో గనక నువ్వు జీవిస్తున్నట్లయితే నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, చాలా వేగవంతంగా నువ్వు పతనమవుతున్నావు. కాబట్టి ఇట్ ఈస్ టైమ్ టు చేంజ్ యువర్ వేస్. ఎందుకో తెలుసా? మన జీవితంలో తెరవనటువంటి బైబిల్కిను చెడిపోయినటువంటి మన స్వభావానికి రెండిటికి అవినాభావ సంబంధం ఉంది. ఎవరి జీవితంలో అయితే బైబిల్ తెరవబడదో, ఎవరి జీవితంలో అయితే బైబిల్ని తెరవకుండా, బైబిల్తో సంబంధం లేకుండా ఇండిపెండెంట్గా తమ జీవితాలు జీవిస్తూ ఉంటారో వారి జీవితాల్లో చెడు ప్రవర్తన అనేటువంటిది బాహాటంగా కనపడుతుంది అనేటువంటి వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేయటానికి కారణం ఏంటంటే, గాడ్ ఎక్స్పెక్ట్స్ చేంజ్ లైఫ్ ఇన్ us. మన జీవితాల్లో ప్రభువుని నమ్ముకోవటానికి ముందు, ప్రభువుని నమ్ముకున్న తరువాత ఈ రెండిటికి కూడా చాలా స్పష్టమైనటువంటి భేదం కనపడాలి. దేవుని అంగీకరించామని చెప్పుకుంటున్నటువంటి మన జీవితాల్లో దేవుని అంగీకరించకుండా జీవించేటువంటి వారి బయట జీవితాలకి మనము గమనిస్తే ఆ స్పష్టంగా ఆ తేడా కనపడాలి. ఎందుకంటే పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు? కాబట్టి అన్యజనులు నడుచుకున్నట్లు మీరు ఇక మీదట నడుచుకొనవలదని ప్రభువునందు సాక్ష్యమించుచున్నాను. దాని అర్థం ఏంటి? యేసు ప్రభువుని మనం అంగీకరించిన వారమైతే, ఒకవేళ యేసు ప్రభువుని మన జీవితాల్లో మనం స్వీకరించిన వారమైతే, ఒకవేళ మనం రక్షించబడ్డాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకున్న వారమైతే, ఒకవేళ ఈ దినము మనం రక్షించబడ్డామనేటువంటి విషయాన్ని మనం గుర్తించి ప్రభు బలలో మనం చెయ్యి వేస్తున్నటువంటి వారమైతే, ఈ ఉదయకాల సమయంలో మనం అర్థం చేసుకోవాల్సింది, ఎవరైతే ప్రభు బలలో చెయ్యి వేస్తున్నారో, ఎవరైతే మీరు రక్షించబడ్డారనుకుంటున్నారో, ఎవరైతే మీరు దేవునితో జీవిస్తామనుకుంటున్నారో, ఇట్ ఈస్ ఎ నెససరీ కండిషన్ దట్ యువర్ లైఫ్ షుడ్ బి డిస్టింక్ట్ ఫ్రమ్ ద పీపుల్ అవుట్ సైడ్. బయట వారు జీవించేటువంటి జీవితానికి, బయట వారు కలిగి ఉన్నటువంటి కోరికలకి, బయట వారు కలిగి ఉన్నటువంటి స్వభావానికి మన స్వభావం గనక విరుద్ధంగా లేదంటే భిన్నంగా గనక లేకపోతే, దేర్ ఈస్ సంథింగ్ రాంగ్ విత్ యువర్ డెసిషన్ టు ఫాలో క్రైస్ట్. యేసు ప్రభుని వెంబడించేటువంటి ఆ డెసిషన్లో ఏదో ప్రాబ్లం ఉంది అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. సర్వసాధారణంగా లైఫ్ స్టైల్ అనగానే ఈ పదము మనం చాలాసార్లు వాడుతూ ఉంటాం. కానీ లైఫ్ స్టైల్ అనేటువంటిది ఏ ఏ విషయాల్ని ఇంక్లూడ్ అయి ఉంటుంది అనేటువంటిది కనుక మనం గమనిస్తే, మన లైఫ్ స్టైల్లో
ఈ విషయాల్ని మనం గమనించుకోవాలి. ఒకటి, ఇతరులతో మనం ఎటువంటి సంబంధాలు కలిగి ఉన్నాం. యువర్ సోషల్ రిలేషన్షిప్స్ ఆర్ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ స్టైల్. నీవు ఇతరులతో ఎటువంటి సంబంధం కలిగి ఉన్నావు అనేటువంటిది నీ లైఫ్ స్టైల్లో ప్రధానమైనది. అలానే నువ్వు కన్జ్యూమ్ చేసే విషయాలు, నువ్వు ఏమి తింటున్నావు, ఏమి తాగుతున్నావు అనేటువంటిది కూడా నీ లైఫ్ స్టైల్లో భాగమే. నా మాట మీకు అర్థమవుతుందా? ఎందుకు దానియేలు అక్కడ బబులోను సామ్రాజ్యానికి వెళ్ళినప్పుడు రాజు బల్ల దగ్గర ఆహారం తీసుకోవటానికి కారణం ఏంటి? ఈవెన్ మనము తినే త్రాగే విషయాలు కూడా మన లైఫ్ స్టైల్కి సంబంధించినవి. వీటిల్లో కూడా దేవుడు భిన్నత్వాన్ని కోరుకుంటాడు అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. లైఫ్ స్టైల్ అనేటువంటిది చాలా బ్రాడ్ ఆస్పెక్ట్. ఈ లైఫ్ స్టైల్లో మన సోషల్ రిలేషన్షిప్స్ ఉన్నాయి. ఒకరితో మనం ఒకరు కలిగి ఉన్నటువంటి బాంధవ్యాలు కావచ్చు. రెండోది, మనం ఏమి తింటున్నాం, ఏమి త్రాగుతున్నాం. మూడోది, మనం ఏమి ధరించుకుంటున్నాం. డోంట్ థింక్ డ్రెస్ అనేటువంటి కల్చరల్ అనుకోమాకండి. ఈవెన్ మీ డ్రెస్సింగ్లో కూడా యూ నీడ్ టు షో దట్ యు ఆర్ ఎ క్రిస్టియన్. మీ క్రైస్తవ సత్యాన్ని లేదంటే మీ యొక్క విశ్వాసాన్ని మీ డ్రెస్సింగ్లో కూడా మీరు చూపించేవారై ఉండాలి. అంత మాత్రమే కాదు, యువర్ ఎంటర్టైన్మెంట్. నువ్వు ఏ విషయాల్లో నువ్వు ఆనందిస్తున్నావో, లోకంలో వారు ఏ విషయాల్లో వాళ్ళు ఎంటర్టైన్మెంట్ పొందుకుంటున్నారు, దేవుని నమ్ముకున్నటువంటి వ్యక్తిగా నువ్వు ఏ విషయాల్లో ఎంటర్టైన్మెంట్, దేనిలో నువ్వు కోరుకుంటున్నావు, ఇది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి లైఫ్ స్టైల్ అనగానే మనము యేసు ప్రభుని నమ్ముకున్నాం కాబట్టి, లేదంటే మనం రక్షించబడ్డాం కాబట్టి, ఒకవేళ ఎవరైతే రక్షించబడ్డారో ఈరోజు మీరు ప్రభు బలలో మీరు చేయబోతున్నప్పుడు ఈ విషయాలు మీరు గమనించుకోవాలి. మీ లైఫ్ స్టైల్ ఎట్లాగా ఉంది? ఆటోమేటిక్గా బల్ల తీసుకోమాకండి, మెకానికల్గా బల్ల తీసుకోమాకండి, అలవాటు ప్రకారం బల్ల తీసుకోమాకండి. మీ లైఫ్ స్టైల్ మీరు గమనించుకోండి. మీ లైఫ్ స్టైల్లో ఈ 4 అంశాలు ఉన్నాయి. మీ సంబంధ బాంధవ్యాలు ఎట్లాగున్నాయి, మీరు ఏ విషయంలో మీరు ఏది తింటున్నారు, మీరు ఏమి తాగుతున్నారు, మీరు ఏమి ధరించుకుంటున్నారు, మీరు ఏ విషయాల్లో మీరు వినోదం పొందుకుంటున్నారు. ఒకవేళ ఆ విషయాల్లో గనక లోకస్తులు చేస్తున్నట్లు గనక మీరు చేస్తున్నట్లయితే అది మీరు ప్రభు సన్నిధిలో ఒప్పుకొని ప్రభు బలలో మీరు చెయ్యండి. డోంట్ టేక్ ఇట్ వెరీ ఈజీలీ, బికాస్ దిస్ ఈజ్ యువర్ లైఫ్ స్టైల్. పౌలు గారు ఏమంటున్నాడు? అన్యజనులు నడుచుకున్నట్లు మీరిక మీద నడుచుకొనక. అంటే అర్థం ఏంటి? ప్రభువుని మీరు నమ్ముకున్న తర్వాత, యేసు ప్రభుని అంగీకరించిన తర్వాత మీ జీవన శైలి విభిన్నంగా ఉండాలి. మీ జీవన శైలి అన్నప్పుడు ఈ 4 అంశాలు. మీ సంబంధ బాంధవ్యాల్లో ఆ విభిన్నత ఉందా? మీరు ఏదైతే తింటున్నారో, ఏదైతే తాగుతున్నారో దానిలో విభిన్నత ఉందా? మీరు ఏదైతే ధరించుకుంటున్నారో దాని విషయంలో విభిన్నత ఉందా? మీరు ఏ విషయంలో అయితే వినోదం పొందుకుంటున్నారో ఆ విషయాల్లో విభిన్నత ఉందా? కారణం ఏంటో తెలుసా? ఈ 4 విషయాలు గనక మీరు జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ 4 విషయాల్లో మీరు పాపం చేయడానికి అవకాశం ఉంది. దీస్ ఆర్ ద 4 areas which can prompt you to sin. పాపము చేయడానికి అవకాశం ఉంది కనుక ఈ 4 విషయాలు ఆ లైఫ్ స్టైల్లో భాగంగా మీరు గమనించుకోవాలి. ఆ మాటకొస్తే మన జీవితంలో మన జీవన విధానం అనేటువంటిది దేని మీద ఆధారపడుతుందంటే నీ వరల్డ్ వ్యూని బట్టి ఆధారపడుతుంది. నువ్వు ప్రపంచాన్ని ఏ దృక్పథంతో చూస్తున్నావు, ప్రపంచాన్ని ఏ కళ్ళద్దాలతో నువ్వు చూస్తున్నావు, ఎట్లాగా నువ్వు నీ బయట ఉన్నటువంటి ప్రపంచాన్ని నువ్వు అర్థం చేసుకుంటున్నావు. ఒక రకంగా చెప్పాలంటే దేవుని వాక్యంలో నువ్వు దేవుని వాక్యాన్ని నువ్వు అర్థం చేసుకునే బట్టి ప్రపంచాన్ని నువ్వు అర్థం చేసుకోవాల్సిన విషయం అనేటువంటిది నువ్వు గమనించుకోవాలి. ప్రాబ్లం ఏంటంటే మన వరల్డ్ వ్యూ గనక దేవుని వాక్యములో నుండి రాకపోతే ఏమవుతుంది? మన వరల్డ్ వ్యూ బయట లోకంలో నుండి వస్తుంది. నువ్వు ఏదైతే జీవన శైలి నువ్వు జీవించాలనుకుంటున్నావో అది నీ చాయిస్. ఎవడు నేను బలవంత పెట్టడం. ఏమా ఏం తింటున్నావో ఏం తాగుతున్నావో ఎవరు డిసైడ్ చేస్తారు? నువ్వు డిసైడ్ చేసుకుంటావా? నీ పక్కన డిసైడ్ చేస్తారా?
ఏమి వేసుకుంటావో ఎవరు డిసైడ్ చేస్తారు? నువ్వు డిసైడ్ చేస్తావా? నీ పక్కన వాళ్ళు డిసైడ్ చేస్తారా? ఏ విషయాల్లో వినోదాన్ని నువ్వు పొందుకుంటున్నావో, ఏ విషయాలు నువ్వు చూస్తున్నావో ఎవరు డిసైడ్ చేస్తారు? నువ్వు డిసైడ్ చేస్తావా? నీ పక్కన డిసైడ్ చేస్తాడా? ఇవన్నీ కూడా నేను అంటున్నాను, నువ్వు తీసుకునేటువంటి నిర్ణయాలు. ఈ విషయాల్లో నువ్వు నిర్ణయాలు తీసుకోవాలంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో నువ్వు తెలుసుకోవాలి. దేవుని వాక్యం నీ లైఫ్ స్టైల్ విషయంలో ఏం చెప్తుందో నువ్వు తెలుసుకోవాలి. ఆ దేవుని వాక్య ప్రకారం కనుక నీ లైఫ్ స్టైల్ని నువ్వు మార్చుకోకపోతే, ఆ లైఫ్ స్టైల్, ఆ యొక్క దేవుని వాక్య ప్రకారం నీ జీవన శైలి గనక మార్చబడకపోతే ఏమవుతుంది? నీ జీవన శైలిని లోకం డిక్టేట్ చేస్తుంది. అందుకే చాలామంది ఈ రోజున దేవుని కొరకు విభిన్నంగా జీవించకుండా లోకానుసారంగా జీవిస్తున్నటువంటి దినాల్లో మనం ఉంటున్నాం. ఇది నేను చెప్తున్నటువంటి మాట కాదు. బార్నా అని చాలా ఫేమస్ రీసెర్చ్ గ్రూప్, వాళ్ళు రీసెర్చ్ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన విషయం ఏంటో తెలుసా? చాలా విచారకరమైనటువంటి విషయం ఏంటంటే, ఈరోజు క్రైస్తవులమని చెప్పుకునేటువంటి వారి జీవన శైలికి, క్రైస్తవులు కానటువంటి ఇతరుల యొక్క జీవన శైలికి పెద్ద తేడా ఏమి లేదు. దేర్ ఇస్ నాట్ మచ్ డిఫరెన్స్. మహా అయితే నువ్వేం చేస్తావంటే ఆదివారం చర్చికొచ్చి వెళ్తున్నావు అంతే, అంతకంటే పెద్ద భిన్నత్వం ఏం లేదు. బయట లోకంలో వాళ్ళు ఎట్లా జీవిస్తున్నారో క్రైస్తవులను చెప్పుకునే వాళ్ళు కూడా అట్లానే బతుకుతున్నారు. ఒకవేళ వాళ్ళ జీవితానికి నీ జీవితానికి భిన్నత్వం లేకపోతే నువ్వు దేవుని ఆశీర్వాదాన్ని ఎట్లాగ అనుభవిస్తావు? హౌ డు యు మెయింటైన్ యువర్ లైఫ్? నీ జీవితాన్ని నువ్వు ఎట్లా ముందుకు తీసుకొని వెళ్తావు? నేను అంటున్నాను, జాగ్రత్త. ఈ విషయాల్లో మీరు చాలా జాగ్రత్త తీసుకోవాలి. దేవుని కలిగినటువంటి మన జీవితాల్లో భిన్నత్వం కనపడాలి. ఇట్స్ ఎ నెససరీ కండిషన్. మనము ఈ లోకం కొరకు మనం బ్రతకట్లా, ఈ లోకం కొరకు మనం డ్రెస్లు వేసుకోవట్లా, ఈ లోకం కొరకు మనం ఎంటర్టైన్మెంట్ చేయట్లేదు, ఈ లోకం కొరకు లోకములాగా మనము మన యొక్క ఆహార అలవాట్లు మనం చేసుకోవాల్సిన అవసరం లేదు. దేవుని వాక్యానుసారంగా వాట్ ఈస్ ద బెటర్ థింగ్ దట్ ఐ నీడ్ టు డూ అనేటువంటి గమనము కలిగి దేవుని వాక్యానుసారంగా మన లైఫ్ స్టైల్ని గనక మనము దాన్ని సరి చేసుకోకపోతే లోకస్తులకి మనకి పెద్ద తేడా ఏమీ లేదు. కారణం ఏంటంటే దేవుడు మన జీవితాల్లో అటువంటి భిన్నత్వాన్ని కోరుకుంటున్నాడు. అందుకనే పౌలు గారు ఏమంటున్నాడంటే, ఈరోజు ఉన్నటువంటి సంస్కృతిలో ఎటువంటి జీవన శైలి ఉంది అనేటువంటిది గనక మనం గమనిస్తే కొన్ని విషయాలు అక్కడ ఆయన హైలైట్ చేస్తాడు. దానిలో మొట్టమొదటిది ఏమంటాడు? అంధకారమైనటువంటి మనస్సు. అంటే దాని అర్థం ఏంటంటే ఎప్పటికీ తృప్తి చెందనటువంటి మనస్సు. ఈరోజు సంతృప్తి లేదా మనకి? అది లోకం యొక్క విధానం. యేసు ప్రభువుని కలిగినటువంటి వాడు ఈ లోకంలో సంతృప్తిగా జీవిస్తాడు. ఒకవేళ మన జీవితంలో సంతృప్తి లేదంటే, మన జీవితాల్లో సాటిస్ఫాక్షన్ లేదంటే మన స్పిరిచువల్ లైఫ్లో ప్రాబ్లం ఉందని అర్థం. అందుకే ఇక్కడ పౌలు గారు ఏమంటున్నాడు? కల్చరల్ లైఫ్ స్టైల్లో ఉన్నటువంటి మొట్టమొదటి ఆస్పెక్ట్ ఏంటంటే ఇది సాటిస్ఫాక్షన్ లేనటువంటి మైండ్, అంధకారమైనటువంటి మనస్సు. ఇట్ ఈస్ అన్ ఎంప్టీ మైండ్. అంధకారమైనటువంటి మనస్సు, ఫ్యూటైల్ మైండ్ అంటాడు. అంటే ఎప్పటికీ కూడా సంతృప్తి లేనటువంటి జీవితం. రెండోది గనక మనం గమనిస్తే డార్క్ అండ్ అండర్స్టాండింగ్, మనస్సునకు కలిగినటువంటి వ్యర్థత. దాని అర్థం ఏంటంటే ఏ మనిషి అయితే సత్యాన్ని అంగీకరించడో వాడు చీకట్లో జీవిస్తున్నాడు. సత్యాన్ని గ్రహించిన వాడే వెలుగులో జీవిస్తున్నాడు. సత్యము గ్రహించినటువంటి వాడు చీకట్లో ఉన్నాడు. అందుకనే ఈ లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు దేవుని సత్యాన్ని అంగీకరించలేదు కనుక వాళ్ళు చీకట్లో బ్రతుకుతున్నారు. ఒకవేళ దేవుని అంగీకరించినటువంటి నీవు
చీకట్లో బ్రతకాల్సిన అవసరం లేదు. దేవుని అంగీకరించినటువంటి నీవు చీకట్లో బ్రతుకుతున్నావంటే నీకు దేవుడెవరో అర్థం కాలేదు. క్రైస్తవ జీవితం ఏంటో నాకు అర్థం కాలేదు. అందుకే నేను చెప్తున్నాను కదా, మనం కొత్త కారు కొనుక్కుంటే లాభం లేదు. కొత్త కారు ఎవరన్నా మనకిస్తే దానిలో పెద్ద ఇదేం కాదు. ఆ కారుని నువ్వు సరిగ్గా మెయింటైన్ చేసుకొని, ఆ కారుని నువ్వు సరిగ్గా మేనేజ్ చేసుకొని, ఆ కారు ద్వారా నువ్వు లబ్ధి పొందకపోతే ప్రాబ్లం నీదవుతుంది, కానీ కారు ఇచ్చిన వాడిది అవ్వదు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని, దేవుడు ఆశీర్వదించి ఇచ్చినటువంటి జీవితాన్ని ఈరోజు మనం బ్లెస్సింగ్ పొందుకోవటానికి దేవుని దగ్గరికి రాట్లా. ఆశీర్వదించబడినటువంటి జీవితంతో మనం ప్రభు మందిరానికి వస్తున్నాం, ప్రభు సన్నిధికి వస్తున్నాం. కాబట్టి ప్రభు మందిరానికి, ప్రభు సన్నిధికి వచ్చేటువంటి మనము ఆశీర్వాదకరమైన జీవితాన్ని జీవించలేకపోతున్నామంటే దానికి ప్రాబ్లం దేవుని దగ్గర లేదు, నీకు మెయింటైన్ చేయటం చేత కావట్లేదు. దేవుని వాక్యానుసారంగా నువ్వు మెయింటైన్ చేసుకోవట్లేదు. ఎప్పుడైతే వాక్యానుసారంగా నువ్వు మెయింటైన్ చేసుకుంటావో నీ జీవితంలో దేవునికి ఇచ్చిన ఆశీర్వాదాన్ని అద్భుతంగా నువ్వు అనుభవించడానికి అవకాశం ఉంది. అయితే ప్రాబ్లం ఏంటంటే ఈ విషయాల్లో మనం ముందుకెళ్లకుండా మనకు అడ్డుపడేటువంటి కల్చరల్ లైఫ్ స్టైల్లో ఇంకొక ప్రాబ్లం ఏంటంటే యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద ట్రూత్. అమ్మా, దేవుని వాక్యము సత్యము. చాలా మందికి ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటో తెలుసా? దేవుని వాక్యానికి లోబట్టమే. మనకి ఎక్కడ కష్టం వస్తుంది? ఏమండి, మందిరానికి రావడానికి ఎవరికి కష్టమేం లేదు, ఇక్కడికి వచ్చి పాటలు పాడటానికి కష్టమేం లేదు, ఇక్కడికి వచ్చి ఆరాధన చేయటానికి కష్టమేం లేదు, ఇక్కడికి వచ్చి దేవుని వాక్యం వినటానికి కూడా కష్టమేం లేదు. కానీ కష్టం వల్ల ఎక్కడికి వస్తుంది? విన్న వాక్యాన్ని జీవితంలో అన్వయించుకొని విధేయత చూపించే దగ్గర కష్టం వస్తుంది. ఎందుకు దేవుని వాక్యానుసారంగా నీ జీవితాన్ని సర్దిద్దుకోలేకపోతున్నావు? ఎందుకు దేవుని వాక్యానికి లోబడి నీ నిర్ణయాలు మార్చుకోలేకపోతున్నావు? నీ ప్రాబ్లం అదే కదా. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానికి లోబడి నీ జీవితంలో మార్పు రాలేదంటే నువ్వు చీకట్లో బతుకుతున్నావు, నువ్వు వెలుగులో బతకట్లేదు. కారణం ఏంటి? నువ్వు దేవుని వాక్యాన్ని ధిక్కరిస్తున్నావు గనక, దేవుని వాక్యాన్ని నువ్వు అంగీకరించలేకపోతున్నావు గనక, దేవుని వాక్యానికి నువ్వు లోబడలేకపోతున్నావు కనుక ఆబ్వియస్గా నీ జీవితం చీకట్లోనే ఉంది. డోంట్ థింక్ యు ఆర్ ఇన్ లైట్, యు ఆర్ ఆల్రెడీ ఇన్ డార్క్నెస్. కారణం ఏంటంటే దేవుని వాక్యాన్ని అంగీకరించినటువంటి జీవితం, దేవుని వాక్యానికి లోబడినటువంటి జీవితం ఎప్పుడు కూడా అది సత్యాన్ని అనుసరించింది కాదు గనక అది చీకట్లో బతికే బతుకు. అందుకే చాలా మంది జీవితాలు చీకటిమయమైనాయి. నువ్వు మందిరానికి వస్తున్నావు కానీ చీకటి ఎందుకు వదిలిపెట్టట్లా నీ జీవితాన్ని? నువ్వు దేవుని వాక్యాన్ని వింటున్నావు కానీ ఎందుకు చీకటి వదిలిపెట్టలా? మన ప్రాబ్లం ఏంటంటే దేవుని వాక్యం వింటం కాదు, మన ప్రాబ్లం ఏంటంటే దేవుని వాక్యానికి లోబట్టం. వీఆర్ నాట్ ఏబుల్ టు చేంజ్ as per what the word of God dictates. దేవుని వాక్యం ఏదైతే చెప్తుందో దాని ప్రకారం మనకి మార్చుకోవడానికి ఇష్టం లేదు కనుక మన జీవితాంతం కూడా వెలుగులో జీవించాల్సినటువంటి జీవితం, ఆశీర్వాదకరంగా ఉండాల్సినటువంటి జీవితం అంధకారంలో మొక్కుతున్నాం. కారణం ఏంటి తెలుసా? నువ్వు తీసుకున్నటువంటి నిర్ణయం. ఇది ఎవరి దేవుని ఫాల్ట్ కాదు, నీ ఫాల్టే. యూ చోస్ టు బీ ఇన్ ద డార్క్నెస్ బికాస్ యూ డోంట్ వాంట్ టు యాక్సెప్ట్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. మూడోది ఏమంటున్నాడు కదా, ఈ కల్చరల్ లైఫ్ స్టైల్ ఉన్నటువంటి ప్రాబ్లం ఏంటంటే వీరు దీస్ ఆర్ ఎలినేటెడ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుండి వేరుపరచబడినటువంటి వారు, జీవములో నుండి వేరుపరచబడిన వారై. అమ్మ జాగ్రత్త గమనించండి, దేవుని నుండి మన జీవితాలని సపరేట్ చేసేటువంటి ఏకైక అంశము పాపం ఒక్కటే. ఎప్పుడైతే మన జీవితాల్లో పాపం ఉంటుందో ఆటోమేటిక్గా ఎవరు మనల్ని వేరు చేయక్కర్లా, మనం దేవుని నుండి వేరైపోతాం. సిన్ ఆల్వేస్ సెపరేట్స్. ఆ విషయాన్ని అర్థం చేసుకోండి. నేను పెళ్లిలో మాట్లాడుతూ చెప్పిన, ఇక్కడ కూడా మనం చెప్పినా, నేను అర్థమవుతుందా? వివాహంలో దేవుడు కోరుకునేది ఏంటి? వన్నెస్, ఏకత్వం. కారణం ఏంటంటే సృష్టిలో దేవుడు ఏం చేశాడు తెలుసా? ఒకరిని ఇద్దరుగా చేశాడు. ఎవరిని?
ఏమ్మా అవ్వం ఎక్కడి నుండి వచ్చింది? బయట నుండి వచ్చిందా, ఆదాం నుండి వచ్చిందా? సో ఒక్కడిని దేవుడు ఏం చేశాడు? ఇద్దరిని చేశాడు. వివాహంలో ఏమన్నాడు? ఇద్దరిని ఒకటవమన్నాడు. వివాహంలో పెద్ద తంట అదే మనకి. వివాహంలో ప్రాబ్లం ఏంటి తెలుసా? వీళ్ళు పెళ్ళైతే చేసుకుంటారు కానీ ఇద్దరుగానే బతుకుతూ ఉంటారు. ఇద్దరుగా బతికినంత కాలం అది కుటుంబం కాదు, అది వివాహం కాదు. ఇద్దరు ఒకటైతేనే అది వివాహం. క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ వివాహంలో, లేదంటే అసలు మ్యారేజ్లో ఉన్నటువంటి గ్రేటెస్ట్ థింగ్ ఏంటో తెలుసా? యు నీడ్ టు మెయింటైన్ దట్ వన్నెస్. ఆ వన్నెస్ని సపరేట్ చేసేది ఏదైనా ఉందంటే పాపమే. ఎందుకు ఈ మాట కూడా చెప్పాను నేను. ఆదాము మొట్టమొదటిగా అవ్వమ్మని తీసుకురాగానే ఆయన ప్రతిస్పందన ఏంటి? తట్టుకోలేక పాట పాడాడు. అర్థమవుతుందా? దేవుని వాక్యంలో మొట్టమొదటి పాట. మీలో ఎంతమంది పురుషులు మీ భార్యలు చూసి పాటలు పాడుతున్నారో నాకు తెలియదు, కానీ పాటలు పాడటం బిబ్లికల్. మీలో ఎగ్జైట్మెంట్ లేదు. పాటలు ఎక్కడ వస్తున్నాయమ్మా? మాటలు వస్తున్నాయి, తిట్లు వస్తున్నాయి. అవి కట్టి పెట్టండి. వివాహంలో ప్రిన్సిపల్ ఏంటో తెలుసా? దేవుడు భార్యను తీసుకురాగానే ఏమోలే, మీ భార్యను మీరు చూసిన ప్రతిసారి తట్టుకోలేక పాటలు పాడాలి. అది వివాహ సంబంధం అంటే. తట్టుకోలేక మీరు తిట్టుకుంటున్నారంటే మీరు బతకట్లే, మీరు కుటుంబాలుగా బతకట్లేదు. అర్థమవుతుందా? కాబట్టి ఆదాం ఏం చేశాడు? తట్టుకోలేక పాట పాడాడు. నా ఎముకలలో ఎముక, నా మాంసములో మాంసము, ఇది నాది. మీకు సంగతి చెప్పనా? ఇది నాది అనేటువంటి ఫీలింగు, ఆ ఫీలింగ్తోనే మానవుడు పుట్టాడు. మీకట్ట తెలుసు పాస్టర్ గారు, పిల్లల చేతికి ఇచ్చి దాన్ని మీరు లాక్కోండి, వాళ్ళనే మొట్టమొదటి మాట్లాడి తెలుసా? వాడు గయ్యని రాగం ఎత్తుకుంటాడు. రాగం ఎత్తి ఏమంటాడు? ఇది నాది, ఇది నాది, ఇది నాది అంటాడు. మీకు సంగతి చెప్పనా? ఈ లోకంలో మనం కలిగి ఉన్నవన్నీ దేవునివే, ఒక్క నీ భార్య తప్పితే, ఒక్క నీ భర్త తప్పితే. కారణం ఏంటి తెలుసా? భార్యని దేవుడు నీలో నుండి ఇచ్చాడు, భర్తని నీలో నుండి ఇచ్చాడు దేవుడు. అర్థమవుతున్నా? సో ఇప్పుడు ఇది నాది అనుకునేది నువ్వు ఏదైనా ఉందా ఈ లోకంలో అంటే నీ వివాహం, నీ భార్య ఒక్కతే, నీ భర్త ఒక్కడే. మిగతావన్నీ దేవుడు నీకు ఇచ్చినవే. అఫ్కోర్స్ భర్త భార్యను కూడా దేవుడే ఇచ్చాడు, కానీ దీనికి దాని తేడా ఏంటో తెలుసా? నీలో నుండి నీకు ఇచ్చాడు దేవుడు. అందుకని నువ్వు థియలాజికల్గా ఈమె నాది, ఈయన నావాడు అనుకోవచ్చు నువ్వు. అర్థమవుతున్నా? ఈ లోకంలో నాది అనుకునేది ఎవరైనా ఉందంటే దేని విషయంలో అనుకోవాలి? ఇంటికి వెళ్ళిన తర్వాత భార్యతో భర్తనండి, నువ్వు నాదానివి అనండి అంటారా? సస్తే అనరు. ఇంటికి వెళ్ళిన తర్వాత భర్తను భార్యను పట్టుకొని భర్త ఏమనాలి? నాదానివి నువ్వు. నా మాట మీకు అర్థమవుతున్నా? కానడు ఈ లోకంలో నాది అని నువ్వు చెప్పుకోగలిగింది ఏదైనా ఉందంటే యువర్ పార్ట్నర్ ఇన్ లైఫ్. పాపము చేయంగానే ఆదాము ఏమన్నాడు తెలుసా దేవునితో? ఈమె నీది. పాపం చేయకముందు ఏమన్నాడు? అమ్మా ఈమె నాది అన్నాడు. పాపం చేసేది ఏమన్నాడు? ఈమె నీది అన్నాడు. అది పాపంకున్న పవర్, మర్చిపోమ్మకండి. ఈమె నీది అన్నాడు. అర్థం ఏంటి? దేని బట్టి అన్నాడు? పాపాన్ని బట్టి అన్నాడు. కారణం ఏంటంటే పాపము ఎప్పుడు విభజిస్తుంది, దేవుడు ఎప్పుడు కలుపుతాడు. నీ జీవితంలో విభజన వస్తుందంటే ఎక్కడి నుండి వచ్చింది? నీ పాపం నుండి వచ్చింది. బికాస్ సిన్ ఆల్వేస్ ఇట్ సెపరేట్స్. అందుకని అంటున్నాను, ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్లో దేవునికి మనం వేరైపోతున్నామో దాని అర్థం ఏంటి? మన జీవితంలో పాపము ప్రవేశిస్తుందని. దేవుని మందిరానికి నువ్వు ఎగ్గొడుతున్నావు అనుకో, కారణం ఏంటి? పాపం ప్రవేశించింది. దేవుని వాక్యం చదవటం కనుక నీకు ఎగ్గొడుతున్నావు అనుకో, కారణం ఏంటి? పాపము ప్రవేశించింది. కాబట్టి పాపము ప్రవేశించడానికి నీ జీవితంలో అద్భుతమైన గుర్తు ఏంటంటే నువ్వు దేవునికి దూరం అవటం. దట్ ఈస్ అ కల్చరల్ లైఫ్ స్టైల్.
మూడోది ఏమన్నాడు, నాలుగోది, ఐదోది ఏదో మొత్తం చేసుకోండి. ద హార్డ్నెస్ ఆఫ్ హార్ట్, హృదయ కాఠిన్యం. మనస్సుని గనక నువ్వు కఠినం చేసుకుంటే దానిలోకి ఎవ్వడు కూడా పెనిట్రేట్ అవ్వలేడు. ప్రాబ్లం ఏంటంటే దేవుడు కూడా నీ హృదయంలోకి ఆయన చొచ్చుకొని రాడు. నువ్వు అనుమతిస్తేనే ఆయన నీ హృదయంలోకి వస్తాడు. దేవుడు రాకుండా నీ హృదయాన్ని గనక నువ్వు కఠినం చేసుకున్నావు అనుకో, ఆబ్వియస్గా ఏమవుతుంది, నీ జీవితంలో కల్చరల్ లైఫ్ స్టైల్ పెరుగుతుంది. తర్వాత ఏమన్నాడు, సిగ్గు లేని వారై, క్యాలస్ పీపుల్. దాని అర్థం ఏంటంటే సిగ్గు లేకపోవటం అంటే దాని అర్థం ఏంటి తెలుసా, సెన్సిటివిటీ లేకపోవటం. నీ చుట్టూ జరిగేటువంటి విషయాలకి నువ్వు ప్రతిస్పందించట్లేదంటే నీవు సిగ్గుమాలిన జీవితాన్ని జీవిస్తున్నావు. కారణం ఏంటంటే యు ఆర్ నాట్ సెన్సిటివ్ టు వాట్ ఈస్ హ్యాపెనింగ్ అరౌండ్ యూ. ఎప్పుడు కూడా పక్కన వ్యక్తి పట్ల సెన్సిటివ్గా ఉండాలి. మనం ఏం చేస్తామంటే మన పట్ల మనం సెన్సిటివ్గా ఉంటాం, కానీ మన పక్కన వాళ్ళని కేర్ కూడా చెయ్యం. జాగ్రత్త. సెన్సిటివిటీ అనేటువంటిది ఎట్లా ఉండాలి, యూ నీడ్ టు బి సెన్సిటివ్ టు వాట్ ఈస్ గోయింగ్ అరౌండ్ యూ. అంత మాత్రమే కాదు, ఫైనల్గా ఏమవుతుందంటే వారు కాముకత్వానికి అప్పగించుకొనిరి. అంటే సెక్షువల్ ఇమ్మొరాలిటీ, నైతికమైనటువంటి హద్దులు లేనటువంటి జీవితం. అన్ఫార్చునేట్గా ఈరోజు ప్రపంచంలో ఇదే జరుగుతూ ఉంది. మొన్న మధ్య చాలామంది అనుకుంటున్నారు, ఏమంటే పెళ్లి చేసుకోవటం ఎందుకండి, అనవసరమైనటువంటి ఏమంటారు రెస్పాన్సిబిలిటీ, ఆబ్లిగేషన్ కదా, కలిసి బతికేస్తే పోద్ది. ఈరోజు సంస్కృతిలో లివ్ ఇన్ రిలేషన్షిప్స్ ఎందుకు పెరుగుతున్నాయి, ఎందుకు పెళ్లి కాకముందే కలిసి బతుకుతున్నారు, ఎందుకు పెళ్లి కాకముందే కలిసి తిరుగుతున్నారు? బికాజ్ సొసైటీ దాన్ని యాక్సెప్ట్ చేస్తుంది. ఎటువంటి నైతిక పరమైనటువంటి హద్దులు లేనటువంటి జీవితాన్ని జీవిస్తున్నటువంటి క్రమంలో మనం ఉంటున్నాం. జాగ్రత్త, ఇది చాలా ప్రమాదకరం. ఎప్పుడు కూడా దేవుడు ఆయన మనకి హద్దుల్ని ఏర్పాటు చేశాడు. మన నైతిక విలువలు మనము సంపాదించుకున్నవి కాదు, మన నైతిక విలువలు దేవుడు మనకిచ్చింది. ఒక క్రైస్తవునిగా ఈ లోకంలో జీవించేటప్పుడు నైతిక పరమైనటువంటి హద్దుల్లోని జీవితం ఉండవలసిందే. ఆ నైతిక పరమైనటువంటి హద్దులు దాటడం అనేటువంటిది ఇట్ ఈస్ ఏ కల్చరల్ లైఫ్ స్టైల్. బీ కేర్ఫుల్. ఎప్పుడైతే మన జీవితాల్లో మనం దేవునికి వేరవుతామో అనైతికమైనటువంటి జీవితం మన జీవితాల్లోకి వచ్చేస్తుంది. అనైతికమైనటువంటి జీవితం మన జీవితాల్లో జీవిస్తున్నామంటే మనం దేవునికి చాలా దూరం అయిపోయామని అర్థం. దేవునికి దూరమైనప్పుడు ఎప్పుడు కూడా అనైతికమైనటువంటి జీవితం జీవిస్తూ ఉంటాం. ఆ మాటకొస్తే పాపంలోకి మనం ఎట్లాగా పతనమవుతాం అనేటువంటిది గనక మనం గమనిస్తే స్టెప్ బై స్టెప్ మనం పాపంలోకి పడిపోతాం. రోమిలికి రాసిన పత్రిక 1వ అధ్యాయంలో పౌలు గారు చాలా అద్భుతంగా ఈ విషయాన్ని వివరిస్తాడు. అమ్మా, పాపము ఎప్పుడు కూడా జాగ్రత్త గమనించండి, నీ తలలో ప్రారంభమవుతుంది. పాపం యొక్క విధానం ఏంటో తెలుసా, ముందు నీ ఆలోచనలో ప్రారంభమవుతుంది. ఆ ఆలోచన నీ హృదయానికి వస్తుంది. ఆ హృదయం నుండి నీ అలవాటు అయిపోతుంది. ఇట్ స్టార్ట్స్ విత్ యువర్ హెడ్, ఇట్ కమ్స్ టు యువర్ హార్ట్ అండ్ దెన్ ఇట్ బికమ్స్ యువర్ హ్యాబిట్. పాపములో ఎప్పుడు కూడా పతనం ఇట్లానే స్టార్ట్ అవుతుంది. ముందు నీ ఆలోచనలో ప్రారంభమవుతుంది. నీ మైండ్ జాగ్రత్త, నువ్వేం ఆలోచిస్తున్నావు, నీ ఆలోచనలకి హద్దు వేసుకో, నీ ఆలోచనల్ని జాగ్రత్తగా కాపాడుకో. కారణం ఏంటి తెలుసా, పాపం ఎప్పుడు కూడా నీ ఆలోచనలోనే ప్రారంభమవుతుంది, నీ థింకింగ్లోనే పాపం ప్రారంభమవుతుంది. ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు, ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టించబడిన వస్తువులను ఆలోచించటం వలన తేటపడుచున్నవి గనుక వారు నిరత్తురులై ఉన్నారు. అంటే దాని అర్థం ఏంటి, దేవుని గురించి నువ్వు అర్థం చేసుకోవాలంటే, దేవుని నువ్వు తెలుసుకోవాలంటే ఎక్కడో నువ్వు వెతకక్కర్లేదు. నీ బయట ఉన్నటువంటి సృష్టిని గమనించుకో.
ఈ సృష్టిని చూస్తున్నప్పుడు దేవుని యొక్క లక్షణాలు నీకు అర్థమవుతాయి, దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థమవుతుంది. అయితే దేవుని యొక్క గొప్పతనం నీకు అర్థం కాలేదు గనక, నీ మైండ్ని నువ్వు దానిలో పెట్టలేదు గనక దాని పర్యావసానం ఏమైంది? మరియు వారు దేవుని ఎరిగి ఆయనను దేవునిగా మహింపరచలేదు, కృతజ్ఞతాస్తుతులు చెల్లింపలేదు, కానీ తమ వాదములు యందు వ్యర్థులైరి. అమ్మా, అనవసరంగా ఆర్గ్యుమెంట్ చేయటం అనేటువంటిది నీ మైండ్లో ఉన్నటువంటి ప్రాబ్లం. కొంతమంది ఎంతసేపటికి ఆర్గ్యూ చేస్తూనే ఉంటారు, వినరు, ఇంకా అవతల మాట వినరు. ఆర్గ్యుమెంట్ దేనికి చేస్తున్నారు? ఇట్ ఈస్ ఏ మైండ్ ఇష్యూ. సత్యాన్ని అంగీకరించలేని వాడు ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. సత్యాన్ని అంగీకరించేవాడికి ఆర్గ్యుమెంట్ అక్కర్లేదు. దేవుని వాక్యం ఏ చెప్తుందో అది నువ్వు తూచా తప్పకుండా విధేయత చూపిస్తే ఇంకా ఆర్గ్యుమెంట్కి పని ఎక్కడుందమ్మా? నువ్వెందుకు ఆర్గ్యూ చేస్తున్నావు? దేవుడు చెప్పేటువంటి దానికి లోబట్టం నీకు ఇష్టం లేదు కనుక నీ పొజిషన్ని నువ్వు జస్టిఫై చేసుకోవటానికి నువ్వు వాదములు పెట్టుకుంటున్నావు. మన జీవితాల్లో చాలాసార్లు దేవుని గురించిన ఆర్గ్యుమెంట్స్ మనకు వస్తున్నాయంటే, భక్తిని గురించిన ఆర్గ్యుమెంట్స్ మనకు వస్తున్నాయంటే దానికి కారణం ఏంటి? యువర్ మైండ్స్ ఆర్ బికమింగ్ పొల్యూటెడ్. ఆల్రెడీ పాపము నీ మైండ్లో ప్రవేశించింది. అందుకనే దేవుని సత్యాన్ని నువ్వు ఉన్నది ఉన్నట్టుగా అంగీకరించకుండా నువ్వు ఆర్గ్యూ చేస్తున్నావు. యు ఆర్ ఆర్గ్యూయింగ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యంతో నువ్వు ఆర్గ్యూ చేస్తే నువ్వు ఎప్పటికీ విన్నావో, ఎప్పటికీ ఆర్గ్యుమెంట్లో నువ్వు గెలవలేవు. కాబట్టి దేవుని వాక్యంతో ఆర్గ్యూ చేయటానికి కుదరదు. అందుకే ఇక్కడ పౌలు గారు ఏమన్నాడు? తమ వాదములు యందు వారు వ్యర్థులైరి. దేర్ మైండ్స్ దే బికేమ్ ఫ్యూటైల్. పనికిరాని మైండ్స్ అయిపోయినాయి. రెండోది ఏమన్నాడు? పాపం అనేటువంటి హృదయాల్లోకి ప్రవేశించింది. వారి అవివేక హృదయము అంధకారమయమాయేను. చూసావా? నీ మైండ్ ఎప్పుడైతే చెడిపోద్దో నీ హార్ట్ చీకటైపోద్ది. నీ మైండ్ ఎప్పుడైతే చెడిపోద్దో నీ హార్ట్ ఏమవుతుంది? చెడిపోతుంది. నీ హార్ట్ ఎప్పుడైతే చెడిపోయిందో నీ హ్యాబిట్స్ చెడిపోతాయి. అందుకే ఏమన్నాడు అక్కడ? దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. వాళ్ళ హ్యాబిట్స్ మారిపోయినాయి. చూసావా? లైఫ్ స్టైల్ అనేటువంటిది దేని బట్టి మారుతుంది? పాపము ముందు నీ మైండ్లోకి ప్రవేశిస్తుంది. నీ మైండ్ నుండి నీ హృదయాన్ని అది అంధకారమయం చేస్తుంది. ఎప్పుడైతే నీ హృదయము అంధకారమయం అయిపోతుందో నీ అలవాట్లోకి అది రూపుదిద్దుకుంటుంది. నీ అలవాట్లు చెడిపోతాయి. కాబట్టి లైఫ్ స్టైల్లో హ్యాబిట్స్ ఎందుకు చెడిపోతున్నాయి? కాబట్టి నేను అంటానమ్మా, బీ కేర్ఫుల్ యువర్ హెడ్స్. పాపం ఎక్కడ ప్రారంభమవుతుంది? నీ మైండ్ దగ్గర ప్రారంభమవుతుంది. మైండ్ నుండి ఎక్కడికి వస్తుంది? నీ హృదయానికి వస్తుంది. హృదయం నుండి ఏమవుతుంది? అది నీ అలవాటు అవుతుంది. ఎప్పుడైతే నీ అలవాట్లు చెడిపోతున్నాయో నువ్వు పాపంలో బతుకుతున్నావు అనేటువంటి విషయాన్ని మనము అర్థం చేసుకోవాలి. రెండోది కనుక గమనిస్తే, ఎవరైతే ప్రభువుని అంగీకరించారో చేంజ్ లైఫ్లో భాగంగా యు నీడ్ టు హ్యావ్ ఎ డిస్టింక్టివ్ లైఫ్ స్టైల్. నేను ఆల్రెడీ చెప్పాను, లోకానికి విభిన్నమైనటువంటి జీవితాన్ని నువ్వు జీవించాలి. రెండోది కనుక గమనిస్తే, యు నీడ్ టు హ్యావ్ ఎ డివోటెడ్ లైఫ్ స్టైల్. భక్తిపరమైనటువంటి జీవితం నువ్వు జీవించాలి. ఇక జాగ్రత్తగా గమనించండి, పౌలు గారు ఇక్కడ ఏమంటున్నాడు? అయితే మీరు యేసును గూర్చి విని ఆయన యందలి సత్యము ఉన్నది ఉన్నట్టుగానే ఆయన యందు ఉపదేశింపబడిన వారైన ఎడల మీరు అలాగూ క్రీస్తును నేర్చుకున్న వారు కాదు. ఇక జాగ్రత్తగా గమనించండి, క్రీస్తును గురించి నేర్చుకున్నవారు అనాలా, క్రీస్తును నేర్చుకున్నవారు అనాలా? ఏది కరెక్ట్గా ఉండాలి అక్కడ? డూ యూ లెర్న్ అబౌట్ క్రైస్ట్ ఆర్ డూ యూ లెర్న్ క్రైస్ట్? రెండిటికి తేడా ఏంటి? ఏమ్మా, క్రీస్తుని గురించి నేర్చుకోవడానికి బైబిల్ కాలేజీకి వస్తే సరిపోద్ది. క్రీస్తుని గురించి నేర్చుకోవడానికి చర్చ్కి వస్తే సరిపోద్ది. క్రీస్తుని గురించి నేర్చుకోవడానికి బైబిల్ స్టడీకి వస్తే సరిపోద్ది.
మనలో చాలామంది క్రీస్తుని గురించి నేర్చుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ క్రీస్తుని నేర్చుకోవట్లే. క్రీస్తుని గురించి నేర్చుకోవటానికిను క్రీస్తుని నేర్చుకోవడానికి తేడా ఏంటి అర్థమవుతుందమ్మా? యేసు ప్రభు గురించి థియరీ నువ్వు నేర్చుకున్నావనుకో, అది నీ జీవితాన్ని ప్రభావితం చేయకపోతే నువ్వు కేవలం థియరీ నేర్చుకుంటున్నావు. క్రీస్తుని నేర్చుకోవటం అంటే ఏంటి? క్రీస్తు నీ జీవితంలో భాగం అవ్వాలి, క్రీస్తుని నిర్ణయాల్లో భాగం కావాలి. నువ్వు క్రీస్తుని గురించి నేర్చుకోవటానికి చూస్తున్నావా, క్రీస్తుని నేర్చుకోవడానికి చూస్తున్నావా? ఏమా నీ భక్తి దేనికి? నువ్వు ప్రార్థన చేసేది దేనికి? నువ్వు దేవుని వాక్యం నేర్చుకునేది దేనికి? ప్రభువుని గురించి తెలుసుకోవడానికా, ప్రభువుని తెలుసుకోవడానికా? క్రైస్తవ జీవితంలో కావాల్సినట్టు తెలుసా? ప్రభువుని గురించి తెలుసుకోవటం కాదు, ప్రభువుని తెలుసుకోగలగాలి. ఏమ్మా, మార్తమ్మకి ప్రభువుని గురించి తెలుసు, మరియమ్మకి ప్రభు తెలుసు. అర్థమవుతుందా? బిజీగా ఉండేటువంటి వారు గురించి తెలుసుకుంటారు, పాదాల దగ్గర కూర్చునే వాళ్ళు తెలుసుకుంటారు ప్రభువుని. మార్తకి మరియమ్మకి అదే తేడమ్మా. ఒక ఆవిడ బిజీ, మనం ఆడబిడ్డ ఇంకొక ఆవిడ పని పాట లేకుండా కాళ్ళ దగ్గర కూర్చుంది. మనమేమనుకుంటాం, మరియమ్మ చూడు పని పాట లేకుండా కాళ్ళ దగ్గర కూర్చుంది, మార్త చూడు ఎంత బిజీగా పనిచేస్తుందో. సంగతి ఏంటంటే ప్రభువుని తెలుసుకుంది ఎవరు? మరియమ్మ మార్తానా? అమ్మ, ఈ లోకంలో నువ్వు ప్రభు కోరికేం బిజీగా ఉండక్కర్లేదు. ఈరోజు చాలామంది భక్తి అంటే ఏమనుకుంటున్నారంటే, దేవుని కొరకు నేను చాలా బిజీగా పనిచేస్తాను బ్రదర్. అసలు ఎంత బిజీగా ఉంటానో, నేను ఎవడో బిజీగా ఉండమన్నాడు? ఈ లోకంలో బిజీగా ఉండేది సాతానుగాడు ఒకడే. మాట్లాడరే, తెలుసా మీకు ఆ సంగతి? సాతానుగాడికే క్షణం తీరిక ఉండదు. నువ్వు బిజీగా ఉండక్కర్లా. కొన్నిసార్లు బిజీ స్కెడ్యూల్స్ పక్కన పడేసి ఆయన పాదాల దగ్గర కూర్చోటం నేర్చుకో. అప్పుడు ప్రభు గురించి కాదు నువ్వు తెలుసుకునేది, ప్రభువుని తెలుసుకుంటావు. ప్రభువుని గురించి తెలుసుకునేది దానికి క్లాసులు సరిపోతాయి. ప్రభువుని తెలుసుకోవడానికి ఒంటరిగా ఆయన పాదాల దగ్గర కూర్చున్న అనుభవం నీకు లేకపోతే నువ్వు ఎప్పటికీ ప్రభువుని తెలుసుకోలేవు. క్రైస్తవ జీవితంలో నీకు కావాల్సింది ప్రభువుని గురించి తెలుసుకోవటం కాదు, ప్రభువుని తెలుసుకోవటం నేర్చుకోవాలి. ప్రభువుని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? పనులన్నీ పక్కన పడేసి మరియమ్మ ఏ రకంగా అయితే ప్రభు పాదాల దగ్గర కూర్చుందో, ఆ ప్రభు పాదాల దగ్గర కూర్చున్న అనుభవం మనకి లేకపోతే అది భక్తి కాదు. భక్తి అంటే చాలామంది ఏమనుకుంటున్నారంటే దేవుని కొరకు పనులు చేయటం భక్తి అనుకుంటున్నారు. అమ్మా, దేవుని కొరకు పనులు చేయటం భక్తి కాదు, దేవుని పాదాల దగ్గర కూర్చోవటం డివోటెడ్ లైఫ్ స్టైల్. అది డివోటెడ్ లైఫ్ స్టైల్ అంటే ప్రభు పాదాల దగ్గర కూర్చోవాలి. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు? మీరు క్రీస్తుని నేర్చుకోవాలి. క్రైస్తవ జీవితం అంతా కూడా దేని కొరకంటే ప్రభువుని నేర్చుకోవడానికి, ప్రభువుని గురించి నేర్చుకోవడానికి కాదు. కోర్స్ నువ్వు ప్రభువుని నేర్చుకుంటున్న క్రమంలో ప్రభు గురించి కూడా అనేక విషయాలు తెలుసుకుంటావు. కానీ ప్రభువుని వ్యక్తిగతంగా నువ్వు తెలుసుకోకుండా కేవలం ప్రభువుని గురించి తెలుసుకోవటానికి నీ సమయాన్ని వెచ్చిస్తే నువ్వు దేవునిలో ఎదగలేవు. మూడోది, ఫైనల్గా డెసిసివ్ లైఫ్ స్టైల్. మన జీవితాల్లో నిర్ణయాలు తీసుకోవాలి. ఏ విషయంలో నిర్ణయాలు తీసుకోవాలి? అమ్మ జాగ్రత్త గమనించండి. ఒక బండి, కొత్త బండి మీరు తీసుకున్నారు అనుకోండి అమ్మ, కొత్త బండిని మెయింటైన్ చేసేటువంటి క్రమంలో 3 పనులు చేస్తారు. ఒకటి, పాత బండివి తీసేస్తారు. పాత పాటలు ఉంచుతారా, తీసేస్తారా? సర్వీస్ చేసే పాటలు సర్వీస్ చేస్తారు. ఏ టైంకి ఆ టైము ఇంజిన్ ఆయిల్ వేసుకోవటం, ఫ్లూయిడ్స్ వేసుకోవటం, ఇవన్నీ దేనిలో భాగం? ఉన్న పార్ట్స్ని దాన్ని క్లీన్ చేసుకొని మెయింటైన్ చేసుకోవటం, కార్బొరేటర్ క్లీన్ చేసుకోవటం, ఇంజిన్ ఆయిల్ వేసుకోవటం, ఇదంతా ఏంటి? ఉన్న పార్ట్స్ని క్లీన్ చేసుకోవటం. ఆ తర్వాత ఏం చేయాలి? చెడిపోయిన పార్ట్లు తీసేసి కొత్త పార్ట్లు వేసుకోవటం. క్రైస్తవ జీవితంలో కూడా
ఈ 3 ఉంటాయి. ఒకటి, పాత అలవాట్లని తీసేసుకోవాలి. చాలామంది ఏమంటారంటే, ప్రభా నాకు నూతనంగా నన్ను వాడుకో ప్రభా. పాతది నీ జీవితంలో ఉంచుకొని నూతనంగా దేవుడు ఎట్ట వాడుకుంటాడు చెప్పండి? దేవుడు నిజంగా నూతనంగా నిన్ను వాడుకోవాలంటే పాతది నువ్వు వదిలిపెట్టుకోవాలి. నువ్వు యేసు ప్రభుని అంగీకరించక ముందు ఎటువంటి జీవితాన్ని నువ్వు జీవించావో ఆ స్వభావాన్నంతా కూడా వదిలిపెట్టుకోవాలి. ఏమా, న్యూ ఇయర్ ఎప్పుడైతుంది? ఓల్డ్ ఇయర్ పోతానేగా. మళ్ళీ ఓల్డ్ ఇయర్ని మీరు కొత్త ఇయర్లో తెచ్చుకొని న్యూ ఇయర్ ఎట్ట కుదురుద్ది? సో న్యూ ఇయర్ టెక్నికల్గా ఎప్పుడైతుంది? వెన్ యూ డిలీట్ ద వరల్డ్. అవునా? చెప్పండి, యేసు ప్రభుని నమ్ముకోవటానికి ముందు మీ స్వభావం ఎటువంటిది? నేను చెప్పక్కర్లే, మీకే తెలుసు. ఒకవేళకు పెద్ద లిస్ట్ ఉంటుంది. ఏమండి, యేసు ప్రభు నమ్ముకోకముందు నాకు కోపం ఎక్కువండి, యేసు ప్రభు నమ్ముకోకముందండి నాకు చిరాకు ఎక్కువండి, యేసు ప్రభు నమ్ముకోకముందండి నేను సినిమాలు చూసేవాడినండి, యేసు ప్రభు నమ్ముకోకముందండి నాకు ఈ అలవాట్లు ఉన్నాయండి. మీరు చెప్తారా లిస్టులు? ఉన్నాయా లిస్టులు? ఏమ్మా, లిస్టులు ఉన్నాయా లేదా? ఉన్నాయని చెప్పడం సిగ్గుపడతారేంటమ్మా? చెప్పండి, ఉన్నాయా లేవా లిస్టులు? ఇప్పుడు ఏం చేయాలి? ఆ లిస్టుని ప్రతి సంవత్సరం తీసుకొస్తారేంటమ్మా? నాకు అర్థం కాదు. మీరు ఎక్కడో చోట దాన్ని వదిలిపెట్టకపోతే కొత్తదనం ఎట్లాగొస్తుంది? కొత్త అలవాటు ఎప్పుడు వస్తుంది? పాత అలవాటు పోతే. మనం పాతాన్ని ఎందుకు కొనసాగించుకొస్తున్నావు? సో పాతాన్ని నువ్వు కొనసాగించినంత కాలం నీలో కొత్త స్వభావం వస్తుందా? రాదు. కొత్త స్వభావం రావాలంటే నువ్వేం చేయాలి? ముందు పాతది తొలగించుకోవాలి. దేవునికి నీకు మధ్యలో అడ్డుపడేటువంటి లక్షణాలు ఏమైతే ఉన్నాయో అది నీకు క్లియర్గా తెలుసు. వాటిని నువ్వు వదిలిపెట్టావా? మరి వాటిని వదిలిపెట్టకుండా నీ జీవితంలో కొత్తదనం ఎక్కడ వస్తుంది? ఎందుకు మన జీవితాల్లో ఆశీర్వాదాన్ని మనం అనుభవించలేకపోతున్నాం? బికాజ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు లీవ్ సర్టెన్ థింగ్స్. ఎన్ని సంవత్సరాలైనా మోసుకు తిరుగుతున్నావు, ఎన్ని సంవత్సరాలైనా చాలా భద్రంగా అల్మార్లో పెట్టుకొని తిరుగుతున్నావు, తీస్తావు బయటికి. 20 సంవత్సరాల క్రితం పాస్టర్ గారు అంటే అర్థమేంటి? 20 సంవత్సరాలుగా నీ సేఫ్లో పెట్టుకున్నావు. అంత అవసరమా? తీసి బయటపడేక ఎంతకాలం మోసుకొని తిరుగుతావు? మీకు తెలియదు పాస్టర్ గారు, నా పెళ్ళైనప్పటి నుండి నింతనే అండి అంటే అర్థమేంటి? పెళ్ళైనప్పటి నుండి మోసుకొని తిరుగుతున్నావు. వదిలిపెట్టే ఆయన అంతే. సో ఇప్పుడు నువ్వేం చేయాలి? దాన్ని వదిలిపెట్టి ఇంకో దాని నేను అంటున్నాను, బీ కేర్ఫుల్. వాట్ ఎవర్ ద వరల్డ్ లైఫ్ ఏదైతే ఉందో దాన్ని వదిలిపెట్టే. నీ ప్రాచీన స్వభావం వదిలిపెట్టే. జాగ్రత్త గమనించండి, లాజర్ని ప్రభు మృతుల్లోండి లేపిన తర్వాత బయటికి ఎట్లా వచ్చాడు లాజరు? ప్రేత వస్త్రాలతో వచ్చాడు. సో ఇప్పుడు లాజర్ని ఎట్లా పంపిస్తే మంచిది ఊరిలోకి? ప్రేత వస్త్రాలు తీసేయాలా, తీయకుండా పంపించాలా? తీయాలా? సో ఇప్పుడు తీయకపోతే ఇప్పుడు లాజర్ ఎట్లా కనపడతాడు? చాలామంది ఈ లోకంలో ఈ సమాధి బట్టల్ని వేసుకొని తిరుగుతున్నారు. పాత స్వభావం ఏదైతుందో అది వేసుకొని తిరుగుతున్నారు. వదిలిపెట్టట్లేదు. వదిలిపెట్టబుద్ధి కావట్లేదు. వదిలిపెట్టండి. సమాధి బట్టల్ని వదిలిపెట్టేయండి. మీ బంధకాల్ని వదిలిపెట్టండి. ఎంతకాలం బంధకాలు తిరుగుతారమ్మా? ఎంతకాలం కట్లలో తిరుగుతాను? కట్లను తీసిపడేయండి. ప్రాచీన స్వభావం వదులుకొని రెండోది ఏమన్నాడు? చిత్తవృత్తి యందు నూతన పరచబడిన వారై. అంటే ఉన్నది మీరు మెయింటైన్ చేసుకోవాలి. నీ మైండ్ని నువ్వు ప్రొటెక్ట్ చేసుకోవాలి. నీ మైండ్ని ఎట్లా ప్రొటెక్ట్ చేసుకుంటావు? దేవుని వాక్యము చేత ప్రొటెక్ట్ చేసుకోవాలి. నేనంటానమ్మా, మీ జీవితాల్లో దేవుని వాక్యము, ప్రార్థన, సహవాసము, ప్రభు వల్ల ఈ 4 విషయాలు కాన్స్టెంట్గా మీ జీవితాన్ని మెయింటైన్ చేసే అంశాలు. ఇవి గనక మీ జీవితాల్లో లేకపోతే ఆత్మీయ జీవితంలో ఎదుగుదల అసాధ్యం. కాబట్టి నిత్యము కూడా మీ యొక్క మైండ్స్ అనేటువంటివి, చెప్పే కదా పాపం ఎక్కడ స్టార్ట్ అవుతుంది?
నీ మైండ్లో స్టార్ట్ అవుతుంది, నీ థాట్స్లో ప్రారంభమవుతుంది. కాబట్టి ఇప్పుడు నువ్వు దేన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి? నీ మైండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. నీ మైండ్ని ప్రొటెక్ట్ చేసుకోవాలంటే నీకున్నటువంటి సాధనం ఏంటి? దేవుని వాక్యం, దేవుని సహవాసం, ప్రార్థన, ప్రభు బల్ల. ఇవన్నీ ఏం చేస్తూ ఉంటాయి? నీ జీవితానికి ఆయిలింగ్ చేస్తూ ఉంటాయి, ఓవర్ ఆయిలింగ్ చేస్తూ ఉంటుంది. ఎప్పటికప్పుడు ఆయిలింగ్ చేస్తున్నప్పుడు అప్పుడు మెషిన్ ఏం చేస్తుంది? స్మూత్గా రన్ అవుతుంది. సో నీ జీవితం గనక స్మూత్గా రన్ అవ్వాలంటే ఈ విషయాల్లో నువ్వు చేయాలి. ఫైనల్గా ఏం చేయాలి? నవీన స్వభావమును ధరించుకోవాలి. యేసు ప్రభువుని నమ్ముకున్నటువంటి నూతన స్వభావం, లోక సంబంధమైనటువంటి పాత జీవితం తీసివేయబడాలి. కొత్త జీవితాన్ని నువ్వు పెంపొందించుకోవాలి. అంటే దాని అర్థం ఏంటి? ఈ లోకంలో ప్రభు కొరకు నువ్వు జీవిస్తున్నప్పుడు నీ పాత జీవితానికి నీ కొత్త జీవితానికి మధ్యలో భిన్నత్వం కనపడాలి, ఆ డిఫరెన్స్ కనపడాలి. ఒకవేళ ఆ డిఫరెన్స్ కనుక లేకపోతే బహుశా నువ్వు యేసు ప్రభువు నమ్ముకోలేదేమో, నువ్వు రక్షించబడలేదేమో. ఒకవేళ నువ్వు రక్షించబడి ఉంటే కనుక నీ జీవితంలో భిన్నత్వం కనపడాలి. ఒకవేళ భిన్నత్వం కనబట్లేదంటే నీ జీవితంలో పాపము పెచ్చు పెరిగిపోతుందేమో. దేవుడు కోరుకుంటున్నటువంటి అంశాలు నీ జీవితంలో పెరగకుండా ఏం చేస్తున్నావు? నువ్వు ఎంతసేపటికి పాత జీవితాన్ని నువ్వు కొనసాగిస్తున్నావేమో. ఆ సమాధి బట్టలు నీ జీవితంలో కొనసాగుతున్నాయేమో. ఉదయకాల సమయంలో సరి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యపు వెలుగులో మన జీవితాలు పరిశీలించుకుందాం. విభిన్నమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. యేసు ప్రభుతో జీవితం అనేటువంటిది ఇది ఏంటో ఒక థియరీ కాదు, ఇది ఒక ట్రెడిషన్ కూడా కాదు. ఇది నీ జీవన విధానం, నీ లైఫ్ స్టైల్ అంటున్నప్పుడు దానిలో 4 అంశాలు కూడా ఉన్నాయి. నువ్వేం తింటున్నావు, ఏం తాగుతున్నావు, ఏమి ధరించుకుంటున్నావు, ఇవన్నీ కూడా ఎటువంటి సంబంధాలను కలిగి ఉన్నావు, ఎటువంటి అలవాట్లు కలిగి ఉన్నావు, ఇవన్నీ కూడా నీ జీవన శైలిలో భాగమే. నీ జీవన శైలి ప్రభు మెచ్చేదిగా ఉందా? ఒకవేళ ఈరోజు నువ్వు ప్రభు బల్లో చేయవేయక ముందు ఎక్కడెక్కడైతే నీ జీవన శైలిలో ఆ భిన్నత్వం లేదో ప్రభు దగ్గర ఒప్పుకుంటావా? ప్రభు దగ్గర సరి చేసుకుంటావా? జాగ్రత్త గమనించండి. అలానే డెసిసివ్ లైఫ్ స్టైల్ను కలిగి ఉండాలి. దేవుని కొరకు నిర్ణయాలు తీసుకోవాలి. వదిలిపెట్టాల్సిన వదిలిపెట్టాలి, ధరించవలసినవి ధరించాలి, బలం పొందుకోవాల్సిన విషయాల్లో బలం పొందుకోవాలి. మన జీవన శైలి దేవుని వాక్యము చేత ప్రభావితం చేయబడాలి. మన జీవన శైలి దేవునితో మనకున్న సంబంధం ద్వారా ప్రభావితం చేయబడాలి. అటువంటి జీవన శైలి మనం కలిగి ఉన్నామా? ఎంతకాలం మార్పు లేకుండా తిరుగుతావు? ఉదయకాల సమయంలో ఇంకా నువ్వు ప్రభుని అంగీకరించిన వాడివైతే ప్రభు దగ్గరికి వస్తావా? నీ మార్గాలు సరి చేసుకుంటావా? దేవునికి నీ జీవితాన్ని అప్పగిస్తావా? మారు మనసు పొంది పశ్చాత్తాపడి నీ పాప జీవితాన్ని ప్రభు దగ్గర ఒప్పుకొని నీ భవిష్యత్తు నరకమై ఉంది గనక దాని నుండి తప్పించబడటానికి ప్రభు దగ్గరికి వస్తావా? మారు మనసు పొంది పశ్చాత్తాపడి బాప్తిసం తీసుకొని నువ్వు కూడా ప్రభు వల్ల చేయవేయటానికి అవకాశం ఉంది. ఒకవేళ ప్రభు కొరకు నిర్ణయం తీసుకుంటే, ఆల్రెడీ నువ్వు మారు మనసు పొందిన వాడివైతే, ఈరోజు ప్రభు బలలో నువ్వు చేయవేస్తున్న వాడివైతే నీ జీవన శైలి ఎట్లాగా ఉంది? చేంజ్ లైఫ్ స్టైల్ ఉందా? కల్చరల్ లైఫ్ స్టైల్ ఉందా? ఏ విషయాలు మనం మార్పు చెందుతున్నాం, ఏ విషయాలు మనం వదులుకుంటున్నాం, ఏ విషయాలు మనం కొత్తగా ధరించుకుంటున్నాం? ప్రభు వాక్య వెలుగులో సరి చేసుకుందాం. ప్రభా, వదిలిపెట్టడానికి సహాయం చేయి. ఇదిగో నా పాత స్వభావం ఇంకా ఉంది ప్రభా. నా మైండ్, నా హార్ట్, నా యాక్షన్స్, నా హ్యాబిట్స్
అనేకమైన విషయాలు ప్రభా ఉన్నాయి. వాటన్నిటిలో పరివర్తన దయచేయని ఆయన ప్రభు సన్నిధిలో వేడుకుందామా? మార్చుకోవటానికి ప్రయత్నం చేద్దామా? మార్పుకు తొలడుగా ఈరోజు ప్రభు బల్ల ముందే వాటిని మనం సరి చేసుకుని ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు బల్ల తీసుకొని ఇక నుండి ప్రభా నీ వాక్యం చేత, నీ సహవాసం చేత, నీ బల్ల చేత ప్రభా నేను నీ కొరకు నీ పాదాల దగ్గర కూర్చొని నిన్ను నేర్చుకుంటా ప్రభా. నిన్ను గూర్చి నేర్చుకోవటం కాదు, నిన్ను గూర్చి నేర్చుకోవటం కంటే నిన్ను నేర్చుకోవటం. మరియమ్మ ఏ రకంగా అయితే ఆయన పాదాల దగ్గర కూర్చుందో నేను కూడా అటువంటి అనుభవం నాకు దయచేయి ప్రభా. అడుగుదాం ప్రభుని. ప్రేమ కలిగిన మా ప్రభా, మీకు పరిశుద్ధ నామానికి స్తుతులు, స్తోత్రాలు, వందనాలు. ఉదయకాల సమయంలో నీ పాద సంధికి వస్తూ ఉంటున్నాం. నీ వాక్యం ద్వారా ప్రభా మీరు మాతో మాట్లాడుతుండగా మా జీవితాలు సరిచేయండి, మా నిర్ణయాలు సరిచేయండి. మా ప్రాచీన స్వభావం ప్రభా మేము వదిలిపెట్టి నూతన స్వభావం ప్రభా మేము ధరించుకొని నీ కొరకు బలంగా ముందుకు కొనసాగుటకు దేవా మీరు సహాయం చేయమని ప్రార్థన చేస్తున్నాను. నీ బలలో ప్రభా మేము చేయబోతుండగా నీవు మాకిచ్చిన గొప్ప రక్షణ బట్టి, నీ కుమారుని శరీరం మా కొరకు నల్లగొట్టబడింది, ఆయన పొందిన దెబ్బల చేత మాకు స్వస్థత కలుగుచున్నదని నీ వాక్యము సెలవిచ్చిన రీతిలో ప్రభా మీరు మమ్మల్ని సరిచేయండి, బలపరచండి. నీ వాక్యాన్ని బట్టి ప్రభా, నీ సన్నిధిని బట్టి, నీ సహవాసంను బట్టి ప్రభా, నీ బలను బట్టి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తున్నాం. మాలో యోగ్యత లేదు ప్రభా, మేము అర్హులం కాదు. అయినప్పటికీ క్రీస్తులో మీరు మాకిచ్చిన ఆధిక్యతను బట్టి, మీరు మాకిచ్చిన రక్షణ బట్టి ప్రభా, మీరు మాకిచ్చినటువంటి ప్రభా ఆశీర్వాదమును బట్టి ప్రభా మీకు వందనాలు తెలియజేస్తూ, నీ కృపను బట్టి ప్రభా మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోమని, రక్షణ లేనటువంటి వారికి మీ రక్షణ మీరు దయచేయండి. రక్షించబడినటువంటి వారు ఇంకనూ ప్రభా నీ కొరకు బలంగా ప్రభా తమ జీవన శైలి విషయంలో, అన్ని విషయాల్లో బలమైన నిర్ణయాలు తీసుకొని ముందుకు కొనసాగటకు దేవా మీరు కృప చూపించమని ప్రార్థన చేస్తూ, ప్రతి ఒక్కరిని ప్రభా మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ, తిరిగి ప్రభా నీ సన్నిధిలో మేము కూడుకుని పర్యంతం మీ కృపా క్షేమం మాతో ఉంచమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకం నెరవేర్చిన భూమి నెరవేరును గాక. మా అందిన ఆహారం నేడు మాకు దయచేయండి, మా మనసులు మీకు క్షమించపకాలను క్షమించండి, మమ్మ శోధలో దేక దుష్టుడు తప్పించండి. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరం మీరైనారు తండ్రి. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడు యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మక అన్యోన్య సహవాసం ఇప్పుడు మనకు సదాకాలము తోడయుండి ఆయన రాకడ పర్యంతము భద్రపరిచి నడిపించునుగాక. ఆశీర్వాదంబుల్ మా మీద వర్షింపజేయుమిషా, ఆశతో నమ్మియున్నాము నీ సత్య వాగ్దత్తము ఈ మీద కృమ్మారించుము దేవా, క్రమ్మార ప్రేమా వర్షంబుల్ కృమ్మారించుము దేవా. ఆమేన్. మా అందరికి వందనాలు. గాడ్